హాయ్ జుంబాస్. ఇవాళ మన వీడియోలో కంటెంట్ ఏం లేదు. అరే ఈడేంట్రా ఫస్ట్ రోజు అసలు గార్బేజ్ కలెక్టర్ అంటే ఏంటి అన్నాడు, సెకండ్ రోజు వచ్చి అసలు జావాలో డిఫరెంట్ రన్ టైమ్ మెమరీస్ ఎందుకు ఉంటాయి అన్నాడు. ఇవాళ మూడో రోజు ముచ్చడికి వచ్చి కంటెంట్ ఏం లేదంటున్నాడు అని అనుకోకండి. ఇవాళ వీడియోలో అసలు నేను ఈ ఛానల్ ఎందుకు క్రియేట్ చేశాను, ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అని చెప్దాం అనుకుంటున్నా. ఒక 5 to 6 months బ్యాక్ అనుకుంటా మా ఆఫీస్లో ఇంకా ఏ ఇంటిగ్రేట్ చేయలేదు, అంతా మాన్యువల్ వర్క్ నడుస్తుంది. మంచిగా వీక్లీ ఒక 2-3 టాస్క్స్ ఇచ్చేవాళ్ళు. ఆ టాస్క్ గురించి రిక్వైర్మెంట్ చూసి మా టీమ్ లీడ్ దగ్గరికి వెళ్ళి ఫుల్ రిక్వైర్మెంట్ తెలుసుకొని ఏదో మనకు తెలిసిన కోడ్ బుర్రతో కొంచెం ఆలోచించి మా టీమ్ లీడ్ దగ్గరికి వెళ్ళి అన్న ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఇందులో ఈ కాన్సెప్ట్ యూస్ చేద్దాం అనుకుంటున్నా, ఇవి అచీవ్ చేయాలి కదా అని చెప్పేవాడిని. అయితే మా టీమ్ లీడ్ మంచిగా ఇది చేద్దాం అనుకుంటున్నావు కదా, ఇక్కడ దీనికంటే ఈ కాన్సెప్ట్ యూస్ చేయి, దీనివల్ల ఈ బెనిఫిట్ ఉంటుంది, లేదా మనం చెప్పింది పనికిరాదు అనుకుంటే ఇదిగో ఇది యూస్ చేయాలి, నువ్వు చెప్పింది ఎందుకు పనికిరాదు అంటే అని ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మనకి మంచిగా సబ్జెక్ట్ నేర్పించి రిక్వైర్మెంట్ కూడా అయిపోయేటట్టు ఇదిగో టేబుల్లో ఈ కాలమ్స్ వేసుకో, ఈ టేబుల్లో వేసుకో, ఈ సర్వీస్లో ఈ లాజిక్ రాసుకో, నీకు ఆల్రెడీ ఈ ఫీచర్ లాగా ఒక ఫీచర్ చేసాం, అక్కడ కోడ్ చూసుకో కావాలంటే అని చెప్పి మొత్తం ఇక మనం చేసేది ఏం లేదనమాట. మన ప్లేస్లోకి వెళ్ళి ఆ కోడ్ ఎలా రాయాలని చెప్పి చూసుకొని మనకు తెలిసిన సీనియర్ డెవలపర్స్ని వాళ్ళని వీళ్ళని అడిగి జస్ట్ కోడ్ రాసుకుంటే చాలు, అంతా మంచిగా నడుస్తుంది అనుకునే టైంకి ఏఐ వచ్చింది. ఫస్ట్ వీక్ మాకేమని చెప్పారంటే మీరు ఏఐ ట్రై చేయండి, కొన్ని రోజులు చూడండి, నచ్చితేనే యూస్ చేద్దాం అన్నారు. సరే అని చెప్పి స్టార్ట్ చేసాం. 1.5 week ఎలా అంటే మంచిగా ఆఫీస్కి వెళ్తున్నాం, ఏకదం తింటున్నాం, బొజ్జ పెంచుతున్నాం, ఫుల్ వర్క్లు అయిపోతున్నాయి, ప్రొడక్షన్ చేసిన వర్క్ అంతా పుష్ చేస్తున్నాం, వస్తున్నాం. ఒక 1.5 week తర్వాత అనుకుంటా మా టీమ్ లీడ్ వచ్చి మా ప్లేస్ దగ్గరికి, బ్రో ఈ పేజీలో నువ్వు చేంజెస్ చేసావు కదా, ఏపీఐ ఫెయిల్ అవుతుంది, కోడ్ చూశాను ఈ చేంజెస్ ఉన్నాయి, ఇది ఎందుకు యూజ్ చేసావు అని అడిగారు. అసలు మైండ్ బ్లాంక్ అనమాట, ఏం అర్థం కావట్లా. అదేంటి అసలు కోడ్ అంతా క్లాడే రాస్తుంది, అన్నేమో ఎందుకు చేసావు అంటున్నారు, మనకి ఎందుకని మనకేం తెలుస్తుంది, ముందు నుంచి మనం అన్న దగ్గరికి వెళ్ళి ఎందుకు చేయాలి ఎలా చేయాలని మొత్తం అన్న దగ్గర నేర్చుకొని వచ్చేవాళ్ళం. ఏం చెప్పాలో అర్థం కాక సరే అన్న చూసి చెప్తాను, క్లాడ్ రాసింది నేనే చూడలేదని చెప్పా. సరే కూర్చున్నాను, ఆలోచిస్తున్నాను అనమాట. ఎలా అంటే అరే 1 week ముందు వరకు నేనంతా మాన్యువల్గా రాశాను, ఎందుకు చేయాలి, ఏమి యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అని చెప్పి తెలుసుకొని వచ్చి జస్ట్ కోడ్ రాసి ఫ్యూచర్స్ అయిపోగొట్టేవాడిని. కానీ ఇప్పుడు నా ఫ్యూచర్లో యూస్ చేసిన కాన్సెప్ట్స్ అన్నీ ఎందుకని అడుగుతున్నారు, నాకు తెలియదు కదా,